హాయ్, నేను డాక్టర్ శ్రీనివాస్. బాగున్నారా? ప్రతి సంవత్సరం ఎండలు తీవ్రంగా ఒక సంవత్సరంకి విపరీతంగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ ఎండ బారిన పడి వడగాల్పు తగిలి ప్రాణాలు పోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. హీట్ స్ట్రోక్కి తేడా ఏంటంటే బాగా వేడికి తగిలి ఎండ బారిన పడి నీరసం, నిస్సత్తుగా, కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించడం, గుండె దడగా ఉండడం. 40 డిగ్రీల కన్నా కోర్ టెంపరేచర్ మాత్రం తక్కువ ఉంటుంది. తీవ్రంగా చెమటలు పడతాయి. దీన్ని హీట్ ఎగ్జాషన్ అంటారు. అలా కాకుండా హీట్ స్ట్రోక్ అంటే మెడికల్ ఎమర్జెన్సీ హీట్ స్ట్రోక్ అనేది. దానికి హీట్ ఎగ్జాషన్కి తేడా ఏంటంటే ఈ నీరసం, నిస్సత్తుగా ఉండడం, కళ్ళు తిరగడం, కన్ఫ్యూషన్లో ఉండడం. వీటితో పాటు చెమట తగ్గిపోద్ది, చెమట పట్టడం ఆగిపోతుంది. కోర్ టెంపరేచర్ 40 డిగ్రీల కన్నా ఎక్కువ ఉంటుంది. కోర్ టెంపరేచర్ 40 డిగ్రీల కన్నా ఎక్కువగా ఉండడం, చెమట అసలు పట్టకుండా ఉండడం, నిస్సత్తువ, నీరసం, కళ్ళు తిరగడం లాంటివి ఉండడం. ఇది హీట్ ఎగ్జాషన్కి ఇది తేడా అనమాట. హీట్ స్ట్రోక్ అనేది మెడికల్ ఎమర్జెన్సీ. దీని లక్షణాలు తెలుసుకొని దీన్ని మామూలుగా మనం అందుబాటులో ఉన్న వాటితోనే మనం వైద్యం చేసుకోవచ్చు, మనకు మనమే చేసుకోవచ్చు. సో అంత ఎమర్జెన్సీ కాబట్టి ఈ ఎమర్జెన్సీ లక్షణాలు తెలిస్తే మనం చాలా ప్రాణాలు కాపాడగలుగుతాం. అందుకని ఈ వీడియోని వీలున్నంత వరకు ఎక్కువ మందికి అందేలా చూస్తే ఒక ప్రాణాన్ని కాపాడినట్టు అవుతుంది. అసలు హీట్ స్ట్రోక్ అంటే ఏంటి? హీట్ స్ట్రోక్ మన బాడీ టెంపరేచరు మామూలు 37 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర ఉంటుంది కదా. ఈ హీట్ స్ట్రోక్ అంటే ఎండ బారిన పడినప్పుడు మన బాడీలో సెన్సర్స్ వాటిని గ్రహించి ఇమీడియట్గా ఆ టెంపరేచర్ని కూల్ చేయడానికి ట్రై చేస్తుంది. మనం ఎండలో ఉన్నప్పుడు చెమటలు పడతాయి. ఆ చెమటలు ఎందుకు పడతాయంటే మన బాడీ మళ్ళీ వేడెక్కకుండా ఆ చెమటలు పట్టి ఆ చల్లదనం నీళ్లు బయటకు వచ్చి అది చల్లబడుతుంది అన్నమాట బాడీ. ఇక హీట్ స్ట్రోక్ అంటే అర్థం ఏంటంటే 40 డిగ్రీల కన్నా ఎక్కువగా కోర్ టెంపరేచర్ ఉన్న బాడీ టెంపరేచర్ 40 డిగ్రీల కన్నా పెరిగిపోయినప్పుడు మన థెర్మో రెగ్యులేటరీ సెంటర్, మన బాడీలో ఉన్న సెన్సర్స్ అవన్నీ పనిచేయడం మానేస్తాయి అన్నమాట. ఇలా పనిచేయడం మానేసినప్పుడు లోపల టెంపరేచర్ కంట్రోల్ ఉండదు, అదుపు ఉండదు, చెమటలు పట్టడం ఆగిపోతాయి అన్నమాట. సో ఈ హీట్ స్ట్రోక్ వచ్చినప్పుడు మనకి సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే బాడీ టెంపరేచర్ అంతా ఎక్కువైపోద్ది. అలాగే ఒళ్ళంతా ఎర్రగా కందిపోయినట్టు ఉంటుంది. ఇక తీవ్రమైన తలనొప్పి, కన్ఫ్యూజన్లో ఉంటారు, పరాకుగా ఉన్నట్టు కనిపిస్తారు, మాట ముద్దగా వస్తుంది, స్లోగా వస్తుంది అనమాట. వాంతులు కొంతమందికి ఉంటాయి, కొంతమందికి ఆ వాంతులు కూడా ఆగిపోతాయి, కాకపోతే వికారం బాగా ఎక్కువైపోతాయి అనమాట. కొంచెం ఈ మజిల్ క్రాంప్స్ ఎక్కువైతే కండరాలు బిగిసిపోయి మజిల్ క్రాంప్స్ లాంటివి వచ్చేస్తాయి. నడవడానికి లేస్తే కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి, పడిపోతున్నట్టు ఉంటారు. అలాగే ఈ చర్మం ఉందనుకోండి, ఎలాస్టిసిటీ ఉంటుంది. మనకి ఇలా లాగితే చర్మం మళ్ళీ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. చూడండి, ఇలా అంటే లోపలికి వెళ్ళిపోతుంది కదా. ఇలా నెమ్మదిగా ఒంట్లో ఉన్న నీరు తగ్గిపోయినప్పుడు ఇలా లాగితే ఇలాగే ఉండిపోతుంది అనమాట. సో దీన్ని బట్టి మనకు అర్థం చేసుకోవచ్చు. సో ఎండలో ఎక్కువగా పనిచేశారు, ఆ రోజంతా ఎండలో ఉన్నారు, ఒట్టి నీరే తీసుకున్నారు, లేకపోతే ఆ సోడియం క్లోరైడ్, పొటాషియం ఇలాంటి సప్లిమెంట్స్ అందలేదు బాడీకి, లేకపోతే మోషన్స్, వామిటింగ్స్ అయ్యి బయటికి పోయినాయి. ఇప్పుడు ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది, వాటర్ లెవెల్ తగ్గిపోద్ది, కాన్సన్ట్రేషన్ తగ్గిపోయి ఆ లోపల ఉన్న నీరు బయటకి వచ్చేసినప్పుడు దాన్ని మనం భర్తీ చేయనప్పుడు ఈ హీట్ స్ట్రోక్ లక్షణాలు వస్తాయన్నమాట. సో వరుసగా పైనుంచి కింద నుంచి చూసుకుంటే పరాకుగా ఉండడం, లేస్తే కళ్ళు తిరగడం, నిస్సత్తుగా ఉండడం, నీరసం వచ్చేయడం, ట్రెమర్స్లా వచ్చేయడం, వణుకు వచ్చేయడం, గుండె దడ వచ్చేయడం, కొంతమందికి ఫిట్స్లా కూడా వచ్చేస్తాయి. ఇంకా అలా పెరిగి అన్కాన్షియస్ అయిపోతారు, తెలివిపోతూ ఉంటుంది అనమాట. ఇవి బ్రెయిన్కి సంబంధించినట్టు. నాలుక తడారిపోతూ ఉంటుంది, నోట్లో డ్రై అయిపోతుంది, ఒంట్లో నీరు లేక బాగా డ్రై అయిపోతూ ఉంటుంది అనమాట. దాహం అయిపోతుంది, పెరచగొట్టు అయిపోయినట్టు దాహం అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఇలాగ వదిలేస్తే నెమ్మదిగా ఇంకా నీరు తగ్గిపోతూ ఉంటుంది. గుండె దడ స్పీడ్ ఎక్కువైపోద్ది, ఎందుకంటే దాంట్లో ఒంట్లో నీరు లేదు కదా, ఆ ఉన్న నీరునే అక్కడికి పంపించాలి అన్నిటికీ. అందుకని గుండె స్పీడ్ కొడుతూ ఉంటుంది. నెక్స్ట్ గుండె కండరాల్లో ఈ సోడియం, పొటాషియం ఎలక్ట్రోలైట్స్ సరిగ్గా లేవు, ఇంబ్యాలెన్స్ వచ్చేసింది. అప్పుడు ఈ పొటాషియం అవన్నీ మనకి గుండె కొట్టడానికి, ఈ సోడియం క్లోరైడ్ ఇవే మనకి చాలా ముఖ్యమైన మూలకాలు. ఇవి లేకపోతే పని సరిగ్గా అవ్వదన్నమాట. గుండె ఇర్రెగ్యులర్గా కొట్టడం స్టార్ట్ అవుతుంది. ముందు స్పీడ్ కొడుతుంది, తర్వాత పొటాషియం అన్ని వేరియేషన్స్ వచ్చేసి ఆ తర్వాత ఇర్రెగ్యులర్గా కొట్టడం స్టార్ట్ అవుతుంది. తర్వాత ఎరిథిమియాస్ అనే రిథంలో మార్పు వచ్చి గుండె రకరకాలుగా కొట్టుకోవడంలో చాలా రకాల వ్యాధులు ఉంటాయి, అలాంటి వాటిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఇక కండరాలు పటుత్వం బాగా తగ్గిపోద్ది, కండరాలు బాగా బిగిసిపోతూ ఉంటాయి, క్రాంప్స్లా వచ్చేస్తూ ఉంటాయి. కిడ్నీలు లోపలికి ఫిల్టరేషన్ సరిగ్గా లేదు, వాటర్ లేదు, దాంట్లోకి సరిగ్గా అందట్లేదు, అప్పుడు కిడ్నీలో ఫిల్టరేషన్ కూడా ఆగిపోతుంది.
సో కిడ్నీలు ఏమవుతాయి, నెమ్మదిగా కొంచెం ఉంచిపోతాయి, దగ్గరికి అయిపోతాయి, నెమ్మదిగా బిగిసిపోతాయి, అంటే వాటర్ లేక ఎండిపోయినట్టు అయిపోయి. ఇక సోడియం క్లోరైడ్, పొటాషియం ఇలాంటి వాటిని రెగ్యులేట్ చేసేది మెయిన్ కిడ్నీ. ఈ కిడ్నీలో ఇవన్నీ ఎక్కువైపోతాయి. ఒకసారి హైపర్ కలీమియా లాంటి పొటాషియం లెవెల్స్ అంటే ఫిల్టర్ అవ్వక పెరిగిపోతూ ఉంటాయి. దీనివల్ల రక్తంలో మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. యూరిక్ యాసిడ్ లోపల బాగా పేరుకుపోతూ ఉంటాయి అన్నమాట. లేకపోతే స్టోన్స్ ఫార్మేషన్ లాంటివి అయిపోతూ ఉంటాయి. అలాగే రక్తంలో శాతం, నీరు శాతం తగ్గిపోయింది, డ్రై అయిపోయింది. అప్పుడు రక్తం కూడా నెమ్మదిగా దగ్గరికి అయిపోద్ది. దగ్గరికి అయిపోవడం అంటే చిక్కబడిపోయినట్టు అయిపోద్ది. ఒక్కోసారి గడ్డ కట్టేస్తూ ఉంటాయి అనమాట. రక్తం గడ్డ కట్టి కండరాల్లో కానీ ఎక్కడైనా గడ్డ కట్టినప్పుడు అది గుండెకి మళ్ళీ కొట్టింది అనుకోండి, అది వేరే వేరే భాగాలకు వెళ్ళిపోయి అడ్డుపడితే హార్ట్ స్ట్రోక్లు, అలా వేరే వేరే భాగాల్లో స్ట్రోక్ లాంటివి రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట. సో ఇలా ప్రతి దాంట్లోనూ నీరు లేకపోవడం వల్ల, సరైన మోతాదులో లేకపోవడం వల్ల మూలకాలు ముఖ్యమైనవి సోడియం, పొటాషియం క్లోరైడ్, సో బైకార్బోనేట్ ఇలాంటివి పూర్తిగా మారిపోవడం వల్ల ఇవన్నీ జరుగుతుంటాయి. అలాగే యూరిక్ యాసిడ్ లాంటివి ఈ విష పదార్థాలు పేరుకుపోవడం వల్ల ఈ వాపు, ఒరుపు లాంటిది అంటే ఇన్ఫ్లమేషన్ వచ్చేస్తాయి అన్నమాట. దాంట్లో ఫ్రీ రాడికల్స్ పెరిగిపోతాయి. అవి మనల్ని అన్ని ఆర్గాన్స్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇలా నెమ్మదిగా లివరు మొత్తం అన్నిట్లోనూ, ఊపిరితిత్తుల్లోనూ ఈ విష పదార్థాలు పేరుకుపోయి మల్టీ ఆర్గాన్ ఫంక్షన్ అంటే ఎక్కువ ఆర్గాన్స్ పాడవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఇవి జరుగుతూ ఉండేది. దీనికి అంతా ముఖ్యమైన కారణం ఏంటి? ఎండ బారిన పడడం, ఒంట్లో నీరు శాతం తగ్గిపోయి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వచ్చి లోపల వాటి పనితీరు మారిపోయాం. విష పదార్థాల విసర్జకాలు బయటికి సరిగ్గా వెళ్ళకపోవడం. ఈ హీట్ స్ట్రోక్లో ఏంటంటే ఆ నీరు కూడా కన్జర్వ్ చేయడం, లోపలికి ఉంచడానికి ప్రయత్నం చేస్తుంది. సో చెమట పట్టడం ఆగిపోద్ది అనమాట. ఈ కోర్ టెంపరేచర్ లోపల 40 డిగ్రీల కన్నా పెరిగిపోతుంది. దాన్ని కంట్రోల్ చేసే మెకానిజం పోయింది, పాడైంది. అప్పుడు విపరీతంగా టెంపరేచర్ బాడీ కందిపోయి ఒరుపు వచ్చేసి, వాపు వచ్చేసి, ఉబ్బిపోయినట్టు అయిపోవడం, పరాగ్గా అయిపోవడం, ఇంకా ఫిట్స్లా వచ్చేయడం జరుగుతూ ఉంటాయి అన్నమాట. అన్కాన్షియస్ అయిపోతూ ఉంటారు. అలా నెమ్మదిగా ప్రాణం పోతుంది. ఇది జరిగే పని. సో వార్నింగ్ సైన్స్ ఏంటంటే, ముందు వేడిగా టెంపరేచర్ ఎక్కువగా ఉంది, ఎర్రగా కందిపోయినట్టు అయిపోయింది, తీవ్రంగా హెడేక్ అంటున్నారు, కన్ఫ్యూజన్, మాట సరిగ్గా రావట్లేదు, ముద్దగా వస్తుంది, అలాగే మాట ముద్దగా రావడం, నాషియస్గా వికారంగా ఉండడం, మజిల్ క్రాంప్స్, కాళ్ళు వంకర్లు పోతూ ఉంటాయి, కొన్నిసార్లు ఫిట్స్ కూడా వచ్చేస్తుంటాయి, నెమ్మదిగా అన్కాన్షియస్ అయిపోతూ ఉంటాయి. డీహైడ్రేషన్ వచ్చేసింది, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్, సోడియం, పొటాషియం క్లోరైడ్, బైకార్బోనేట్ వీటిలో డిస్టర్బెన్స్ వచ్చేసింది. వీటిల్లో యూరిక్ యాసిడ్, యూరియా, ఆక్సలేట్స్ ఇలాంటి విసర్జకాలు, బాడీలో విష పదార్థాలు ఎక్కువైపోయాయి. వీటి వల్ల ఫ్రీ రాడికల్ ఇంజరీ జరుగుతుంది, డ్యామేజ్, సెల్ డ్యామేజ్ అవుతుంది. దానికి ఎండోథీలియం అంటే రక్తనాళాల లోపల ఉన్న వాటిల్లో లేకపోతే ఆర్గాన్స్లో డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది అన్నమాట. సో దీనివల్ల మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ వస్తూ ఉంటుంది. సో ఇక ప్రతి ఒక్క డిగ్రీ టెంపరేచర్ పెరిగే కొద్దీ ఈ గుండె సంబంధించిన ప్రాబ్లం ఎక్కువ అవుతూ ఉంటుంది. స్ట్రెస్కి మనం గురైనప్పుడు ఏమవుతుందంటే ఈ కార్టిజాల్ లెవెల్స్ బాగా పెరిగిపోతూ ఉంటాయి. ఈ నీరుని ఆదా చేయడానికి రెనిన్ యాంజియోటెన్సిన్ సిస్టమ్ కిడ్నీలో ఎక్కువ అయిపోద్ది. అప్పుడు ఏంటంటే ఆ నీరుని కన్జర్వ్ చేయడానికి గ్లైసెమిక్ కంట్రోల్, షుగర్ కంట్రోల్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగిపోద్ది, షుగర్ కంట్రోల్ ఉండదు. ఇప్పుడు ఈ హీట్ స్ట్రోక్ బారిన పడడానికి ఎవరికి అవకాశం ఉంది అంటే ముఖ్యంగా చిన్నపిల్లలు, ఇన్ఫాంట్స్, అలాగే వయసు పెద్దవాళ్ళు, ఇంకా షుగరు, బీపీ, కిడ్నీకి సంబంధించిన వ్యాధులు ఉన్నవాళ్ళు, హార్ట్ ఫెయిల్యూర్, హార్ట్ వ్యాధులు ఉన్నవాళ్ళు, అలాగే ఆయాసం, ఆస్తమా, సిఓపిడి ఇలాంటి వ్యాధులు ఉన్నవాళ్ళు, ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్ళు, బయట లేబరర్ వర్క్ స్టెర్న్యూస్గా బయట ఎండలో, తీవ్రమైన ఎండలో పనిచేస్తూ ఉంటారు కదా, ఇలాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా దీని బారిన పడడానికి అవకాశం ఉంది. సో వాకింగ్ చేయడానికి వెళ్ళే వాళ్ళు కూడా పొద్దున్న ఎండలో, మనం ఎక్కువ ఎండలో వెళ్లకుండా 10 లోపు బయట పని చేసుకోవాలి. 10 నుంచి 4 లోపు అసలు ఎవరు బయటకు వెళ్ళకూడదు. 4 తర్వాత మాత్రమే బయటకు వెళ్ళాలి. ఇది మెడికల్ ఎమర్జెన్సీ కదా. ఇప్పుడు దీన్ని ఎలా మేనేజ్ చేయాలి? సో ముందు బాడీ టెంపరేచర్ ఎంత ఉంది? కోర్ టెంపరేచర్ 40 కన్నా ఎక్కువగా ఉంది, అస్సలు చెమట పట్టట్లేదు, డ్రై అయిపోయి కన్ఫ్యూజన్లోనూ మాట్లాడకుండా ఉన్నారు. సో మనం వెంటనే ఇప్పుడు ఏం చేయాలి? ఇమ్మీడియట్గా పేషెంట్ని చల్లబరచాలి. సో అది మనం వెంటనే ఏసీ ఉంటే ఏసీ రూమ్లోకి మార్చడం, లేదు ఐస్ ప్యాక్స్, కోల్డ్ ప్యాక్స్ ఇలాంటి మొత్తం ఒంటి మీద ఐస్తో చల్లటి వాటితో కప్పేయాలి. ఈ ఐస్ ప్యాక్స్ లాంటి చంకల్లోనూ, గజ్జల్లోనూ ఇలా బాడీ మీద పెట్టచ్చు. అలాగే చల్లటి ద్రవ పదార్థాలు వెంటనే
నోటి ద్వారా ఇచ్చేయాలి కాన్షియస్గా ఉంటే. చల్లటి ద్రవ పదార్థాలు ముందు కోర్ టెంపరేచర్ తగ్గడానికి ఇది కూడా చల్లబడుతుంది అనమాట. ఇంకా పెయిన్ కిల్లర్స్ లాంటివి, పారాసిటమాల్ లాంటివి తలనొప్పి ఉందని ఇవ్వకూడదు. ఇంకా హైడ్రేషన్ ముందు ముఖ్యం. ఇప్పుడు నీరు తగ్గిపోవడం వల్ల కదా ఇప్పుడు మన ప్రాబ్లం అంతా. మనం ఇప్పుడు అర్జెంటుగా కాన్షియస్గా ఉంటే మాత్రం వెంటనే బార్లీ, నీళ్లు, మజ్జిగ, పాలు, కొబ్బరి నీళ్ళు ఇలాంటి లిక్విడ్స్ ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసేయాలి. మనకు ముఖ్యంగా ముందు కావాల్సినవి ఏంటి? సోడియం క్లోరైడ్, పొటాషియం, ఇవి కదా. WHO ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇవి పర్వాలేదు. ఇవి మాత్రం కరెక్ట్గా 1 లీటర్ బాటిల్లో కలిపి నెమ్మదిగా పట్టించేయాలి. కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, బార్లీ, పాలు ఇలాంటివి ఇచ్చి కాన్షియస్గా ఉన్న వాళ్ళని మనం రికవర్ చేసేయచ్చు. అలా కాకుండా కాన్షియస్గా లేరు, లేకపోతే ఫిట్స్ లాంటివి వస్తున్నాయి, అసలు తీసుకునే వెసులుబాటు లేదు. సో ఇప్పుడు మనం అక్కడ చేయడానికి లేదు. ఇమ్మీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేసేయాలి. వెంటనే వాళ్ళు ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ కరెక్ట్ చేస్తారు. సోడియం క్లోరైడ్ ఇలాంటివన్నీ, రింగర్ లాక్టేట్ లేదా డిఎన్ఎస్ ఇలాంటివి ఇచ్చి కరెక్ట్ చేస్తారు. సో మనం ఫ్లూయిడ్ కరెక్షన్ కూడా జాగ్రత్తగా చూసుకొని వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, పొటాషియం లెవెల్స్ ఎలా ఉన్నాయి, అలాంటివి మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఒకటి మనకి ఈ లక్షణాలు తెలిసి లోపల ఏం జరుగుతుందో అర్థమైందంటే ఇమ్మీడియట్గా మనం ముందు రాకుండా ప్రయత్నం చేయొచ్చు. అసలు బయటకు వెళ్ళినప్పుడు అసలు దాహం అవుతున్నా అవ్వకపోయినా కూడా కొంచెం సోడియం క్లోరైడ్ అంటే ఉప్పు ఉండేలాగా తీసుకోవాలి. బీపీ ఉందని మానేస్తున్నారు, ఎండలో విపరీతంగా తిరిగారు, విపరీతంగా సోడియం క్లోరైడ్ లాస్ అయిపోద్ది, పొటాషియం ఇవన్నీ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది. సో మీకు దాహం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా 2 గంటలకు ఒకసారి 200 ml తాగుతూ ఉండండి. వీలున్నంత వరకు 10 గంటల లోపు లేకపోతే సాయంత్రం 4 తర్వాత మాత్రమే బయటకు వర్క్కి వెళ్ళండి. ఈ 10 నుంచి 4 మధ్యలో మాత్రం బయటికి వెళ్ళొద్దు. ఈవెన్ వరండాలో కూడా కూర్చోవద్దు. వరండాలో కూర్చున్నా కూడా డీహైడ్రేషన్ వచ్చేస్తూ ఉంటుంది. ఇరుకుగా ఉన్న ప్లేసులు కూడా షెడ్లు, రేక్ షెడ్లు ఇలాంటివి కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇవి అవసరం ఉన్నా లేకపోయినా మాత్రం 2 గంటలకు ఒకసారి 200 ml వట్టి ప్లెయిన్ వాటర్ కాకుండా ఈ బార్లీ, నీళ్లు, మజ్జిగ, పాలు, కొబ్బరి నీళ్ళు అంటే ఎలక్ట్రోలైట్స్ ఉండేలాగా చూసుకోవాలి. సోడియం క్లోరైడ్ మాత్రం ఖచ్చితంగా వెళ్తేనే ఆ నీరసం తగ్గుద్ది, హీట్ స్ట్రోక్ బారిన పడరు. సో ఒకవేళ హీట్ స్ట్రోక్ లక్షణాలు కనిపించినాయి, మాట ముద్దగా వస్తుంది, లేస్తే కళ్ళు తిరుగుతున్నాయి, నీరసంగా ఉంది, నిస్సత్తుగా ఉంది, నోరు తడారిపోతుంది, నాలుక పెరచగొట్టుకుపోతుంది, యూరిన్ బాగా తగ్గిపోయింది, కలర్ డార్క్గా ఎల్లోయిష్గా బాగా డార్క్ రెడ్డిష్గా వచ్చేస్తుంది, చర్మం ఈ ఎలాస్టిసిటీ పోతుంది, అంటే ఇలా పట్టుకుని లాగితే మళ్ళీ లోపలికి వెళ్ళిపోవాలి, ఇలా వస్తే మళ్ళీ వెళ్ళిపోవాలి, ఇలా వెళ్ళట్లేదు అంటే అర్థం ఒంట్లో నీరు లేదని. ఇంకా దీనిపైన బాగా చెమట పట్టడం ఉంటే అది హీట్ ఎగ్జాషన్లోకి వస్తుంది. అసలు చెమట కూడా పట్టడం ఆగిపోయింది, ఒళ్ళంతా ఎర్రగా కందిపోయి ఎర్రగా అయిపోయి ఉంది, దీన్ని హీట్ స్ట్రోక్ అంటారు అనమాట. సో ఇమ్మీడియట్గా షిఫ్ట్ చేయడం వల్ల మీరు ఒక ప్రాణాన్ని కాపాడతారు అనమాట. సో ఇది చాలా ముఖ్యం. జస్ట్ లక్షణాలు తెలిసి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ లేకుండా జస్ట్ బార్లీ, నీళ్లు, మజ్జిగ లాంటి సింపుల్ సొల్యూషన్స్తో ఒక ప్రాణాన్ని నిలబెడతారు. సో మీ అందరికీ తెలిసేలా చేయండి. మీరందరూ మీ దగ్గర ఉన్న వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. ఈ లక్షణాలు అనిపిస్తే మాత్రం వెంటనే ఇలాంటి చిన్న సొల్యూషన్స్తో చూసుకోండి. కాకపోతే ముందుగా వాళ్ళకి హార్ట్ డిసీజులు, కిడ్నీ డిసీజులు ఇలాంటివి ఏమైనా ఉన్నాయో చూసుకుని ఓవర్లోడ్ అవ్వకుండా అవసరమైతే వెంటనే మెడికల్ సూపర్విజన్లో చేయించడం మంచిదన్నమాట. సో ప్లీజ్ టేక్ కేర్. థ్యాంక్ యూ. బాయ్.